కాబట్టి జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని అంటే కనుక ఎవరి జన్మభూమిలో వాళ్ళు పుట్టినూరులో మెట్టినూరులో కూడా పిరమిడ్స్ కట్టండి, అక్కడ అందరినీ కూడా జ్ఞానులుగా తయారు చేయండి అని చెప్పేసి బ్రహ్మర్షి పత్రిజీ వాక్ను అనుసరించి గుడివాడలో కూడా మనం 31 రోడ్లో ఒక పెద్ద పిరమిడ్ నిర్మాణం చేయటం జరిగిందండి. మరి అదే రకంగా మెట్టినూరు మా వారిది తెంపల్లి గన్నవరం దగ్గర, అక్కడ కూడా కృష్ణా జిల్లాలో అయితే కనుక పిరమిడ్స్ ఉన్నాయి కానీ పిరమిడ్ హౌస్ లేదు. అందుకని చెప్పని మా పాప వాళ్ళకి అక్కడ ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో 21/21 పిరమిడ్ హౌస్ నిర్మాణం చేయటం కూడా జరిగిందండి. ఎందుకంటే అది గన్నవరం ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఎవరైనా సరే విదేశాల నుంచి మనకి వస్తే, మన కృష్ణా జిల్లాకు వస్తే అక్కడ ఉండి స్టే చేసుకుని చక్కగా వెళ్ళేప్పుడు కానీ వచ్చేప్పుడు కానీ ఆ పిరమిడ్ హౌస్లో ఉండొచ్చండి. ఎందుకంటే గురువుగారు చెప్తారు, మేడం మనకి వేరే ఆశ్రమాలంటూ ఏమీ ఉండవు మేడం, పిరమిడ్ మాస్టర్స్ ఇల్లే ఆశ్రమాలు, 24/7 ఎప్పుడు వెళ్ళినా సరే ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతారు పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పారు. మరి ఆయన ఆశయంలో భాగంగానే మరి గుడివాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆత్మజ్ఞానంతో ఆనందంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుండే ఇవాళ రోజుల్లో. గురువుగారు ఒకసారి చెప్పారు, మేడం భార్య అద్భుతం, బిడ్డల అద్భుతం, ముసలి తల్లిదండ్రుల అద్భుతం, మరి అన్నీ అద్భుతమే. కానీ మనం ఏంటి, మన అమ్మా నాన్నలను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెట్టేస్తున్నాం. అందుకోసమని చెప్పేసి అట్లా వద్దు, మండలానికి ఒక ఆత్మదీపం అని చెప్పేసి ఒక లైబ్రరీ పెట్టి అక్కడ అందరికీ కూడా మనం ఈ ధ్యాన విద్యను అందిస్తే ఎవరి తల్లిదండ్రులను వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు. అది ఆత్మ లోతుల్లో నుంచి వస్తుంది కాబట్టి ఆ రకంగా చేయండి అని చెప్పారండి. కాబట్టి మనకి ఏప్రిల్ 6వ తారీఖున మనకి నందివాడలో ఆత్మదీపం అని చెప్పేసి మనం ఏర్పాటు చేయటం జరుగుతుందండి. కాబట్టి దానికి మీ అందరికీ కూడా ఆహ్వానిస్తూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మనకి సహకరిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఒక్క ఫోన్ చేయగానే విచ్చేసినటువంటి ప్రబోధ్ సార్కి, రామ్ లక్ష్మణ్ సార్కి అందరికీ కూడా వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. మన గుడివాడని మనమే ఉద్ధరించుకుందాము. ఎవరో తోడు వస్తారని, ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు. ఎవరమేం చేయగలిగితే అది చేద్దాము. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మేధావుల్లారా మేల్కోండి. ఈ భూమి మీద వేస్ట్ ఫెలోస్ అంటూ ఎవ్వరూ కూడా లేరు. ప్రతి ఒక్కరిలో ఒక గొప్పతనం తెచ్చుకునే ఈ భూమి మీదకి వచ్చారు. అది ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది తప్ప మామూలుగా అర్థం కాదు. కాబట్టి అందరూ ధ్యానం చేద్దాం, జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆదర్శ కుటుంబాలే ఆనందమయ సమాజాన్ని ఏర్పాటు చేస్తాయి తప్ప అది వేరే ఏ ఒక్కళ్ళ వల్ల కూడా కాదండి. అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుందని నేను త్రికరణ శుద్ధిగా నమ్మాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. వీరందరూ సహాయ సహకారాలతో. థ్యాంక్ యూ. సరే సార్.